డిసెంబర్ 31 ఈ సంవత్సరానికి ఇవాళే ఆఖరి రోజు. గడిచిన అనుభూతులను స్మరిస్తూ పాత సంవత్సరానికి విడుకోలు పలుకుతూ పార్టీలకు ధావతులకు వేదికైన రోజు ఈరోజు. అనవసరమైన ఖర్చులతో యువత హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విదేశీ కల్చర్ని ప్రోత్సహిస్తుంది. తాగిన మత్తులో ఊగుతూ వీధుల్లో ఈలలు కొడుతూ డీజే బాక్స్ శబ్దాలతో స్టెప్పులేస్తుంది. ఈ హద్దులు దాటి ప్రవర్తించే కొందరు క్షణిక ఆవేశాలతో ఓవర్ స్పీడ్తో బైక్ రైడింగ్లు చేసి రోడ్ యాక్సిడెంట్లకు గురికావడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఎన్నో ఈ సంఘటనలను మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇలాంటి వికృత సంస్కృతిని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నాం. ఆదాయాలను సమకూర్చుకునే ప్రభుత్వాలు విచ్చలవిడిగా మద్యం అమ్మడం, బీరులు తాగుతూ అర్ధరాత్రి దాకా పరిశ్రమిస్తూ ఇచ్చిన ఈ యువత చెడిపోవడానికి ప్రభుత్వమే ముఖ్య కారణం అవుతుంది. యువకులకు ఈ న్యూస్ తరఫున ఇచ్చిన విజ్ఞప్తి ఏంటంటే, మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ కెరీర్ను విందులు వినోదాల పేరుతో నాశనం చేసుకోకండి. రోడ్డు యాక్సిడెంట్లతో మీ కాళ్ళు చేతులు విరుగొట్టుకొని మిగతా జీవులుగా మారకండి. ఈ సంవత్సరానికి మనం ఒక అడుగు దూరంలోనే ఉన్నాము. ఒక అడుగు దూరంలో వెనుకున్నాము. ఒక అడుగు దూరం వేస్తే కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో మన అమ్మ నాన్నలతో మనము ఎంతో సంతోషంగా ఉంటూ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ వైద్యునిగా శ్రీనివాస్.